దేవుడు నన్ను, నా కుటుంబాలని, సంఘాలను సమస్తము కూడా ఆయన స్థల భద్రపరుచుకుని ఈరోజు ఈ విధంగా ఈ ఆరాధనలో నిలబడటానికి, దేవుడి వాక్యమును బోధించడానికి దేవుడు నాకు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వారమంతయు దేవుడు తన పనిలో విరామం లేకుండా అనేక ప్రాంతాల్లో ఆయన నిలబెట్టుకుని వాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకా ముందు కూడా ఆయన తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 102వ కీర్తన, కీర్తనల గ్రంథము 102వ కీర్తన 20వ వచనం చదువుదాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. చాలండి. ఈరోజు మనము నేర్చుకునే మాట ఏంటిదంటే, చెరసాలలో ఉన్నవారు. ఏంటిది అంశం చెప్పండి? ఎక్కడున్నవారంట? చెరసాలలో ఉన్నవారు. ఈ మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ పగటి కాల సమయంలో ప్రభువా నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకుని బిడ్డలందరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చదివిన మాట కీర్తనల గ్రంథము 102వ కీర్తన 20వ వచనం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును దేవుడంట ఉన్నతమైన పరిశుద్ధ స్థాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు. చెరసాలలో ఉన్నవారు ఎవరండి? మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు చెరసాలలో వేయబడతారంటే, మన బైబిల్ సందర్భం మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం ప్రకారం ధర్మశాస్త్ర యుగంలో అయితే ఈ చెరసాలలో వేయబడటానికి ఒకటి, వారి జీవితంలో ధర్మశాస్త్రం అనుసరించకపోయినా, దేవుని మాటలు వారు ధిక్కరించినా, లేకపోతే ఏమైనా సరే రాజుకు విరోధంగా నడిచినా, వారి క్రియలు ఏమైనా సరే ఆ రాజ్యంలో హేయంగా కనిపించినా, ఇటువంటి వారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తారు. వారు ఈ చెరసాలలో ఉండిపోయి వారు ఖైదీలుగా పిలువబడుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఈ చెరసాలలో ఉన్నవారు కొంతమంది అయితే ఏ తప్పిదము చేయకోకుండా, వారి జీవితంలో ఏ పొరపాట్లు చేయకోకుండా దేవుని నిమిత్తమే చెరసాలలో వెళ్ళిన వారు ఉన్నారు. దేవుని కొరకే వారి జీవితాలు నేరస్తులుగా పిలవబడిన వారు ఉన్నారు. దేవుని కొరకే అనేక దెబ్బలు తిని చెరసాలలో పడవేయబడిన వారు ఉన్నారు. ఇటువంటి వారు ఎవరు బైబిల్ గ్రంథంలో మనం చూడబోతున్నాం. చెరసాల అనుభవం కలిగిన వారు మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కనబడుతున్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభు వారి గురించి ఈ మాట రాయబడుతున్నది. ఏమనంటే, చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారు విడిపించుటకును తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకమునికి పంపించబోతున్నాడు. హల్లెలూయా. అనేక మంది అపవాది యొక్క చెరసాలలోకి వెళ్ళిపోతున్నారు. అనేక మంది చెరలోనికి వెళ్ళిపోతున్నారు. అనేక మంది అపవాదికి బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ చెరలోకి వెళ్ళిపోతున్న వారందరినీ దేవుడు అనుకున్నాడు, వీరిని విడిపించాలి, వీరి జీవితాలను రక్షించాలి, వీరిని చెరసాల నుంచి బయటికి తీసుకురావాలి. అంటే వీరి జీవితాలు, ఆత్మీయమైన జీవితాలు చెరసాలలోకి వెళ్ళిపోతున్నాయి. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని భక్తికి దూరం అయిపోతున్నారు. ఈ చెరసాలలో ఉన్న వారందరినీ కూడా విడిపించాలి. వారు దానిలో ఉండి మూలుగుతూ ఉన్నారంట. వారి జీవితాలు చావునకు విధింపబడిన వారిలాగా వారి స్వరములు వినబడుతూ ఉన్నాయి. దేవుడు అనుకున్నాడు, ఆకాశం నుంచి ఆయన తేరి చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాలయం నుంచి ఆయన వంగి చూస్తూ ఉన్నాడు. తన ప్రజలందరినీ విడిపించాలి. నా పిల్లలైన వారు, నా ప్రజలైన వారు చెరసాలలో ఉండిపోయారు. ఎందుకంటే చెరసాలలకు వెళ్ళిపోతున్నారంటే, ఈ
చెరసాల వెళ్ళిపోయే వారు ఎవరంటే ఏదన్నా పాపము చేసిన వారో, లేకపోతే దేవుని దగ్గర అవినీతిగా ప్రవర్తించిన వారో, లేకపోతే దేవుని దగ్గర క్రమము లేని వారు, లేకపోతే వారు ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోయిన వారు, లేకపోతే అపవాదికి వారు బానిసలుగా జీవిస్తున్నవారు. ఇటువంటి వారందరూ కూడా ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారు ఎక్కడికి వెళతారయ్య అంటే చెరసాలలోకి వెళ్ళిపోతారు. ఇది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధంగా అయితే బైబిల్ గ్రంథాలు మనం చూస్తే చెరసాలలకు వెళ్ళి వారు తప్పిదములు చేసిన వారు, మాటకు లోబడని వారు, విధేయత చూపని వారు, ఎదురు చెప్పేవారు, ఇటువంటి రాజుల ఎదుటిగా వారి క్రియలన్నీ కూడా కొనియాడకుండా తమ సొంత క్రియలను బట్టి జీవిస్తున్న వారందరూ కూడా చెరసాలలకు వెళ్ళిపోతున్నారు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి అనేక మంది చెరసాలలో వారి ఆత్మీయ జీవితంలో ఉంటాయి. మనం అనుకుంటాము మేము ఇదిగోండి మందిరంలో ఉన్నాం, మేము కూర్చున్న దేవుని వాక్యం వింటున్నాం అనుకోవచ్చు. నీకంటూ ఒక ఆత్మీయ జీవితం ఉంటుంది. అది చెరసాలలో ఉన్నదా లేకపోతే దేవుని దగ్గర ఉన్నదా, దేవుని పాదాల దగ్గర ఉన్నదా మనం గమనించుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటాం మేము బాగానే ఉన్నామండి, ఈ శరీర సంబంధంగా నువ్వు బలముగాను శక్తి కలిగిన వారిగాను గంభీరముగా కనబడవచ్చు, కానీ ఈ ఆత్మీయమైన జీవితము చెరసాలలకు వెళ్ళిపోతుందంట. ఎందుకంటే ఆనాడు సమయంలో అనేక మంది భక్తులైన వారు, ప్రవక్తులైన వారు చెరసాలలకు వారు వెళ్ళిపోతున్నారు. వారి జీవితాలు మూలుగుతున్నారు. అంటే వారి శరీరము పాతి పెట్టబడవచ్చు, కానీ ఈ ఆత్మీయమైన జీవితము చెరసాలలకు వెళ్ళిపోయింది. అపవాది దగ్గర వారి జీవితాలు ఉన్నాయి, వారు మూలుగుతూ ఉన్నారు. ఇటువంటి వారిని విడిపించడానికి దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుంచి తన కుమారుడిని యేసు ప్రభువారిని ఇక్కడ పంపించి విలువైన రక్తము ద్వారా చెరసాలలో ఉన్న ప్రతి ఒక్కరి మూలుగలను విన్న దేవుడు వారందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. దేవుని మాటలు ఆలకిస్తున్న మనము చెరసాలలో ఉంటే మన జీవితాలు ఆత్మ సంబంధముగా మనం వాటి నుంచి విడిపించబడాలంట. చెరసాలలో ఉన్న జీవితాలు మనము దేవుని యొద్ద నుంచి బయటికి రావటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఈ చెరసాలలో ఉన్న జీవితాలు అక్కడే ఉండిపోయి పతనమైపోవటం అది దేవుని ప్రణాళిక కాదు. ఇటువంటి చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి ఎవరు వస్తున్నారు? యెషయా గ్రంథంలో ప్రవచన రూపంగా ఒక మాట కనబడుతుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహము నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మనం చదివిన మాటలు కనబడుతుంది. యేసు ప్రభువారు ఇక్కడికి రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన నా సేవకుడై ఉన్నాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణప్రియుడని మొదటి వచనంలో కనబడుతుంది. అదే అధ్యాయంలో దేవునికి ప్రాణప్రియుడు ఎవరంటే తన కుమారుడైన యేసు. ఇటువంటి యేసు ప్రభువారి గురించి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. యెహోవా 8వ వచనం ఉన్నది, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వరికి నా మహిమ నేను ఇచ్చువాడని కాను. తన మహిమనిచ్చుది ఇచ్చేది ఎవరికంటే తన కుమారునికి ఇస్తారు. ఇటువంటి మహిమ నేను ఎవరికి ఇచ్చేది కాదయ్యా. యెహోవా నాకు నేను సెలవిస్తున్నా, నేను ఇచ్చేది ఎవరికంటే నా సేవకుడను నేను ఏర్పరచుకొని నా ప్రాణ ప్రియుడైన దేవునికి నేను ఈ మహిమను ఇవ్వబోతున్నాను. ఇటువంటి మహిమను ఆయనలో ఉండబోతుంది. మరి ఆయన లోకానికి వచ్చి ఏం చేస్తాడు? నీ మహిమను ధరించుకుని రాబోతున్నాడు కదా. వచ్చిన ఆయన ఏం చేయబోతున్నాడంటే మనం చదివిన వచనం ఉన్నది, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుంచి బయటికి తెచ్చుటకును ఆయన రాబోతూ ఉన్నాడని యెషయా ప్రవక్త దేవుని గురించిన మాటలు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభువారు చెరలో నుంచి ఉన్నవారిని విడిపించడానికి రాబోతున్నాడు. అంటే శరీర సంబంధమైన చెరలోనికో లేకపోతే మనుషులు వేయబడిన చెరలోని కాదండి. దేవుడు వస్తుంది ఏంటిదంటే ఆత్మ సంబంధంగా రక్షణ లేని వారందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోతున్నారు.
బాప్టిసం లేని వారందరూ చెరలోనికి వెళ్ళిపోతున్నారు. వారి జీవితాలు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాయి. చాలామంది బందీ గృహంలో ఉండిపోతున్నారు. అనేక మంది చీకటిలో నడుస్తున్నారు. దేవుని గురి యేసు ప్రభువారి గురించి చెప్పే మాట ఏంటిదంటే, నేను ఏర్పరచుకున్న నా ప్రాణప్రియుడు, నేను ఆయనకి మహిమని ఇవ్వబోతున్నా. ఆయనకి తప్ప ఎవరికి నేను మహిమని ఇవ్వబోతులేదు. ఎందుకంటే ఆయన రాబోతున్న పని ఏంటిదంటే, గురుడి వారి కన్నులు తెరచి చెరలో ఉన్న వారందరినీ కూడా విడిపించబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు నిజంగా ఈ భూలోకానికి ఈ ప్రవచనాలు బట్టి, ఈ వాగ్దానములు బట్టి ఈ భూలోకానికి వచ్చిన యేసు ప్రభువారు బందీ గృహంలో ఉన్న వారిని విడిపించాడు. గురుడి వారు కన్నులు తెరవజేశాడు. చీకటిలో ఉండి సంచరిస్తున్న వారిని దేవుడు తన చేయి పట్టుకుని వెలుగులోకి నడిపించి ఉన్నాడు. దేవుడు తన మీద ఉన్న మహిమను ప్రజల మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రాణప్రియుడైన దేవుని తన గురించి చెప్తూ, ఈయన నా ప్రాణప్రియుడు, ఆయన వెలుగు వారి మీద ఉండబోతుంది. ఆ వెలుగు చెరలో ఉన్న వారిని బయటికి తీసుకుని రాబోతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇటువంటి వెలుగులో నడవాలని, నడిపించాలని దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో మన జీవితాలు పడిపోయినప్పుడు చెరలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకంలో మన జీవితాలు భక్తిహీనత ప్రవేశించినప్పుడు చెరలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకంలో మన జీవితాలు దేవునికి దూరం అవుతున్నప్పుడు చెరలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చెర అనుభవం అంతా కూడా అపవాది క్రియలకు సంబంధించినది. ఇటువంటి వారందరినీ కూడా విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ చెర అనుభవం అంతా కూడా పాతాళంలో అపవాది దగ్గర ఉన్న దానిని దేవుడు వెళ్ళి అపవాదితో వాదించి దానితో యుద్ధం చేసి దాని తలను చితగొట్టి వారందరినీ కూడా చెరసాలలో మూలుగుచున్న ప్రతి ఒక్కరిని బయటికి తీసుకుని వచ్చాడు. అందరి బట్టి నేర్చుకోవాల్సి ఏంటిదంటే, చెరలోనికి వెళ్ళిపోవటం అంటే అపవాది సంఖ్యల్లోకి, బందీ గృహంలోకి, చీకటిలోకి మన జీవితాలు వెళ్ళిపోతున్నాయేమో. అటువంటి జీవితాలను దేవుని దగ్గర మరలా మనము కాపాడుకొని రక్షించుకొని నడుచుకోవాలి. ఎందుకంటే మనం చదివిన మాటలు ఉన్నది, ఈయన నా ప్రాణప్రియుడై ఉన్నాడు, నేను మీ వద్దకు పంపించాను కదా, ఆయన వెలుగు మీ మధ్యన నివసించింది కదా, ఆయన వచ్చేసిన తర్వాత మరొక ఆదరణకర్తను కూడా మీ మధ్య పంపించి ఉన్న మరలా అనేక మంది ప్రజలు చెరలోనికి వెళ్ళిపోతున్నారేమో. అనేక మంది ప్రజలు ఆ భక్తిహీనతను బట్టి చెరలోనికి వెళ్ళిపోతున్నారేమో. అపవాది యొక్క బందీ గృహంలో వారి జీవితాలు వెళ్ళిపోతున్నాయేమో. వారి చీకటిలో నివసిస్తున్నారేమో. అనేక మంది దేవుడికి దూరం అయిపోతున్న వారిని దేవుడు మాట్లాడుతున్నాడు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడంట, విడిపించాడు, వెళ్ళిపోయాడు. మరలా మన జీవితాలు చెరలో ఉంటే, మరలా మన జీవితాలు బందీ గృహంలో ఉంటే దేవుడు అంటున్నాడు, నేను వచ్చి తలుపు తట్టబోతున్నాను. ఎవరైతే నా స్వరం విని వారి జీవితాలు వెలుగులో ఉంటారో వారందరినీ కూడా నాతో పాటు రెప్పపాటున నా రాజ్యముడికి తీసుకుని వెళతాను. హల్లెలూయా. కొంతమంది ఆ సమయంలో చీకటిలో ఉన్నారంట, బందీ గృహంలో ఉన్నారంట, చెరసాలలో ఉన్నట్లుగా ఉన్నారంట. వారు వెలుగులో నివసించకుండా వారి జీవితాలు ఉన్నాయి. వారు అంటున్నారు, అయ్యా మేము కూడా వచ్చామంటే, నేను తలుపు తట్టినప్పుడు మీరు వెలుగులో కనబడలేదు కదా, నేను తలుపు తట్టినప్పుడు మీరు బందీ గృహంలో ఉన్నారేమో, మీరు బంధించబడి ఉన్నారేమో. అంటే వారి జీవితాలు అశ్రద్ధతోనూ లేకపోతే అలక్ష్యముతోనూ దేవుడు వచ్చినప్పుడు చూద్దామన్న ఆలోచనతో వారి జీవితాలు ఉన్నాయి. వారి జీవితాలు చీకటిలో నివసించడానికి ఇష్టపడుతున్నారు. కానీ వెలుగు కలిగి దేవుని రాకడ వరకు వారు ఎదురు చూడలేని ఈ ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు, మీరెవరో నేను ఎరుగని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కారణం ఏంటిదంటే, వారి జీవితాలు చీకటిలో ఉన్నాయి, వారి జీవితాలు చెరసాలలో ఉన్నాయి, వారి జీవితాలు చెర అనుభవం కలిగి జీవిస్తున్నారు. ఇటువంటి వారి కోసం కాదు దేవుడు రాబోతుంది, చెరలో ఉన్న వారిని విడిపించడానికి కాదండి. రెండో పర్యాయం రాబోతున్నాడు. ఎవరైతే చీకటిలో నడవక వెలుగులో నడుస్తారో, బందీ గృహం నుంచి వారు విడుదల పొందుకుంటారో, బంధించబడి వారి జీవితాల నుంచి విడుదల కలిగి ఉంటారో, అటువంటి వారిని నా రాజ్యంలో నేను ఉంచబోతున్నాను. మరి చెరలో ఉన్న వారి జీవితాలు ఏంటిదండి? భక్తిహీనత కలిగిన జీవితాలు ఏంటిదండి? వారి జీవితాలు దేవునికి దూరం అయిపోయిన వారి జీవితాలేంటి? దేవుని మందిరానికి దూరం అయిపోయిన వారి జీవితాలేంటి? వాక్యమును వినకుండా తమ జీవితాలలో విడిచిపెట్టి వ్యర్థంగా గడిపిన వారి జీవితాలేంటి? వారందరి కోసము ఆ చెర పాతాళంలో నీ కోసం ఎదురు చూస్తుందంట. మనం ఇంతకుముందు యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, ఈ పాతాళం అంట దాహముతో ఎదురు చూస్తుంది. ఎవరిని మిరింగుదామా, ఎవరిని తీసుకుని వెళదామా అని పాతాళము నీ కొరకు ఆసక్తి కలిగి చూస్తుందంట.
అందరిని బట్టి చెరసాలలో ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని బయటికి రావాలి. చెరలో ఎవరుండారంటే తప్పులు చేసిన వారు, పొరపాట్లు చేసిన వారు, వారి జీవితాలు చెరలకు వెళ్ళిపోతే వారి జీవితంలో అప్పుడు చెర బయట వారి మనుషులు, చెర లోపల ఖైదీలు. అపవాదికి మీ జీవితాలు ఖైదీలుగాను బానిసలుగా బ్రతుకుతున్నారేమో. చెరసాల నాయకుడు, చెరసాలకి నాయకులు ఎవరంటే అపవాదే. దాని వశంలోకి వెళ్ళి వారందరూ దాని నాయకత్వం కింద ఉండాలి. అది చెప్పినట్లుగా మనం చేయాలి. చెరసాల బయట ఉంటే మీ నాయకుడు యెహోవాయే. చెరసాలలో ఉంటే దాని నాయకత్వం ఉంటుంది. మహా గొప్ప భక్తులను పట్టుకుందంట యేసు ప్రభువారు. చెరసాల పాతాళంలోకి వెళ్ళి చెరసాల ఆత్మలు బయటికి తీసుకుని వచ్చేవారికి అపవాది ఎవరి మాట వినల. భక్తుల మీద, దైవజనుల మీద, నాయకుల మీద, విశ్వాసుల మీద, ప్రజల మీద ఈ అపవాది నాయకత్వం వహించి పాతాళంలో గట్టిగా వారిని పట్టుకున్నది. ఎవరిని కూడా బయటికి పోనీలేదు. యేసు ప్రభువారు రక్తము చిందించిన తర్వాత అనేక మంది ఆత్మలు అప్పుడు విడిచిపెట్టిందంట. అటువంటి సమయంలో మనం ఏ పాటి వారం దాని చెరలోకి వెళ్ళిపోతే దాని నాయకత్వం కింద మన జీవితాలు ఉంటే మనము విడిపించబడటానికి, లేకపోతే మన జీవితాలు కాపాడబడటానికి, మన జీవితాలు రక్షించబడటానికి మన జీవితం యోగ్యత లేదు. నీతిమంతులకు ఈ సృష్టిలో ఉన్న సమస్తానికి కూడా దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు, నాయకుడిగా జీవిస్తున్నాడు. పాతాళానికి, అందులో ఉన్న నరకమునకు సమస్తము కూడా అపవాది నాయకత్వం వహిస్తూ వారందరినీ కూడా లాగివేయటానికి వారి వరకు ఎదురు చూస్తూ ఉన్నదంట. దాని వశంలోకి వెళ్ళిపోయిన వారి జీవితాలు విడిపించబడతాయా? దాని వశంలోకి వెళ్ళిన వారి జీవితాలు రక్షించబడతాయా? రక్షించబడ్డాయి. 2023 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో వచ్చిన యేసు ప్రభువారు ఈ చెరలో ఉన్న వారందరినీ కూడా బయటికి విడిపించడానికి, బయటికి వారు రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చాడు. తన ప్రాణప్రియుడైన దేవుని చేత పంపబడిన వాడాయన వచ్చి ప్రజలందరినీ విడిపించాడు. చెరలో ఉన్న వారందరినీ బయటికి తీసుకుని వచ్చాడంట. వారందరూ కూడా విడిపించబడ్డారు. చాలామంది అనుకుంటారు పాతాళం ఎక్కడ ఉందండి అని మన జీవితంలో ఆలోచన కలిగి ఉంటాం. ఈ భూమి సృష్టి మొత్తము కూడా ఏ ఆకారంలో ఉంటుంది? ఈ సృష్టి అంతా కూడా ఏ ఆకారంలో ఉంటుంది? మీరు ఎప్పుడన్నా సరే మ్యాప్లో చూసినప్పుడు కొంతమంది ఆఫీసర్స్ టేబుల్ మీద గ్లోబుల్ ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, ఒక బాల్ లాగా కనపడుతుంది. ఈ సృష్టిని దేవుడు శూన్యంలో దాన్ని అలా తీశాడంట. ఈ ప్రపంచం మొత్తము కూడా, ఈ సృష్టి అంతా కూడా దేవుడు శూన్యంలో వేలాడదీశాడు. ఈ భూమి వేలాడుతూ ఉన్నది. మనం చదువుకునే భాషల్లో ఉంటుంది, చదువుల్లో నవగ్రహాలన్నీ ఉంటాయి. వాటిలో ఒక భూమి కూడా ఒక గ్రహమే. ఇది శూన్యంలో వేలాడుతున్నది. ఈ బాల్ అనేది ముగింపు ఉంటుందండి. బాల్ అంటే బారుగా ఉండదు, రౌండ్గా ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా రౌండ్గా ఉంటుంది. ఈ భూమి కింద పాతాళం ఉన్నది, నరకం ఉన్నది, అనేక వ్యాధులు ఉన్నాయని శాస్త్రవేత్తలు సహితం చెప్తున్నారు. అటువంటి సమయంలో దీని క్రింద ఉంటుంది పాతాళము. దానిలో నుంచి మన జీవితాలు విడిపించబడాలి. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఈ పురుషులకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ గత మే నెల ఆ టైంలో ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నప్పుడు స్టార్టింగ్ కెమెరా ఎక్కడి నుంచో తీసుకొచ్చి గ్రౌండ్లో పెడతాడు. చూసే ఉంటారు. ఎప్పుడంటే ఈ టాస్ వేసే టైంలో ఈ టాస్ అయితే గిర్రం తిరిగి పైకి వెళ్ళిపోద్ది. మళ్ళీ గిర్రం తిరిగి ఎక్కడో ఆకాశం నుంచి, ఆ పొదల్లో నుంచి, చెట్ల నుంచి స్టేడియంలోకి అలా కెమెరా పంపిస్తున్నట్టు గ్రాఫిక్స్ పెడుతూ ఉంటాడు. చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే అంత ఎత్తు నుంచి వెళ్ళిపోయిందంటే వారు అటువంటి డిజైన్ చేసి వారు పెడుతూ ఉంటారు, చూసే ఉంటారు. ఆకాశం నుంచి మనం చూస్తుంటే భూమి ఒక చక్రంలాగా రౌండ్గా కనబడుతూ ఉంటుంది. మన భూమి మీదకి వచ్చే కొద్దికి ఆ భూమి అంతా కూడా విస్తారంగా కనబడుతుందంట. అందుకని పాతాళం క్రింద ఉన్నది, చెర ఉన్నది, చెరసాల ఉన్నది. దానిలో ఉన్న ఎన్ని కూడా మనము వెళ్ళకూడదు, దానిని చూడకూడదు. మహావేదన రోధాలు వినబడతా ఉంటాయి. ఈ పాతాళానికి వెళ్ళేవారు ఎవరంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారు ఈ పాతాళ అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వారిని దేవుడు అంటున్నాడు కదా, బయటికి తీసుకురాబడాలి అంటే మరి ఒక పర్యాయం ఆయన వస్తాడా? కాదు, రావటం కాదు.
ఆయన రెండోసారి వచ్చేది తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఈలోపే మీ జీవితాలు అటువంటి అనుభవం అంటే బయటికి రావాలి, చెరలో నుంచి విడిపించబడాలి, మీ జీవితాలు కాపాడబడాలి. ఎవరైతే వారు కాపాడబడుతూ ఉంటారో, ఎవరి జీవితాలు అయితే రక్షించబడుతూ ఉంటారో వారందరూ కూడా చెరలో నుంచి బయటికి వచ్చినట్లుగా సంతోషకరమైన రాజ్యంలో వారు ఉండబోతున్నారు. హల్లెలూయా. చెరలోనికి వెళ్ళిపోయాడండి యోహాను. దేనికి వెళ్ళిపోయాడంటే, మనం ఇందాక నేర్చుకున్న కొంతమంది తప్పులు చేయకపోయినా, వారిలో ఏ పొరపాటులు కనబడకపోయినా, తీర్పు దినమును కూడా వారు తీర్పు తీర్చినప్పుడు ఏ దోషములు కనబడిపోయినా అనవసరంగా చెరలోని వేసిన వారు కనబడుతున్నాడు. యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను చెరలోనికి వెళ్ళిపోయాడు, చెరసాలలో. కారణం ఏంటిదంటే, అతడు చేసిన పొరపాటు ఏమీ లేదు. అతడు హేరోదును హెచ్చరించాడు. అతడు చేసిన పని వలన ఇతడు బాప్టిజం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, అయ్యా హేరోదు, నేను చెప్తున్న మాట ఏంటిదంటే, ఒక పురుషునికి ఒక భార్య మాత్రమే ఉండాలి, నువ్వు ఇద్దరితో నీ జీవితం కొనసాగిస్తున్నావు, ఇది తప్పు అన్నాడు. ఈ మాటకి కోపం వచ్చి హేరోదు తీసుకెళ్ళి చెరసాల ఆయన తీసుకెళ్ళి చెరసాల వేయండి అన్నాడు. తీసుకుని చెరసాల వేశాడు. తర్వాత అయిన హేరోదు అనుకుంటున్నాడు, అయ్యో నీతిమంతుడే, మంచివాడు, ప్రార్థనాపరుడు, ఇతడు తీసుకెళ్ళి చెరసాల వేశాడు. సరే ఉంటే ఉండని, అతని జోలు మనకెందుకు, చెరసాలలో ఉన్నవారు హింసించవద్దు అని తన జీవితంలో అనుకుంటున్నాడు. కానీ అటువంటి సమయంలో తన కుమార్తె కోరిన కోరికను బట్టి యోహానును తలను ఛేదించి తీసుకుని వచ్చేశారు. చెరసాలలో ఉన్నాడు అతని జీవితం. యోహాను జీవితం చెరసాలలో మగ్గిపోతా ఉన్నాడు. అతడు చేసిన పొరపాటు లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు హెచ్చరిస్తున్నాడు. దేవుని చేత పంపబడిన వాడు అతడు దేవుని మాటలు ఉన్నట్లుగా ప్రకటిస్తున్నాడు. ఈ నిజము వారికి నచ్చలేదండి. వారు చెప్తున్న ఈ నీతి మాటలు వారికి నచ్చలేదు. ఈ తప్పులు సరిచేస్తున్నప్పుడు హేరోదుకి నచ్చలేదు. ఆయన అంటున్నాడు, ఏంటి నీవు నాకు చెప్పేంతోడు అయ్యవా, నా జీవితం నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నా జీవితం ఇలా జీవిస్తానని తన జీవితంలో అనుకుని యోహాను నీతిమంతుడైన వాడిని తీసుకెళ్ళి చెరసాలలో వేశాడు. అంటే ఈ దినములలో నీతిగా మాట్లాడిన, నిజాయితీగా మాట్లాడిన ప్రజలకు కనపడేది ఏంటిదంటే, అవేవో పెద్ద బూతుల్లా కనబడుతున్నాయి. నిజము మాట్లాడుతుంటే ప్రజలందరూ వింతగా చూస్తూ ఉంటారు. నీవు నీతిగా మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా చూసేవారు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు అవినీతిగా మాట్లాడినా, అబద్ధములాడుతున్నా, అవినీతిని జీవితం ఉన్నా, అక్రమంగా నడుస్తున్నా, అన్యాయంగా నడుస్తున్నా, అన్యాయంగా తీర్పిస్తున్నా ప్రజలందరూ కూడా సంతోషిస్తూ చెవులన్నీ అప్పగించి కళ్ళు అప్పగించి చూస్తారు. కానీ నీవు నీతిగా మాట్లాడుతున్నప్పుడు, యథార్థంగా మాట్లాడుతున్నప్పుడు, ఉన్నట్లుగా తప్పు సరి చేస్తున్నప్పుడు నిజంగా నీ వారి దృష్టిలో దోషివిగాను, ఖైదీవిగాను, నేరస్తుడిగా కనబడతావు. మనుషులు చెప్పే పని నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా, నా ఇష్టం వచ్చినట్లు నేను నడుస్తా, నా జీవితం ఇది అన్నట్లుగా మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. శుక్రవారం రాత్రి ప్రార్థన ముగించుకుని తిరిగి వస్తున్నా. అటువంటి సమయంలో మొన్న స్టేట్ బ్యాంక్ ఉంది కదా, అక్కడ అటు నుంచి 212 బస్సు వస్తుంది. ఆ స్టేట్ బ్యాంక్ దగ్గర కొంచెం టర్నింగ్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత. అంటే బ్యాంకుకి ఆ ఎదురున్న చర్చికి దగ్గరలో ఆ బస్సు వెళ్తూ ఉన్నది. ఒక 4-5 కుర్రోళ్ళు బండి రోడ్డు మీద పెట్టి ఏదో మాట్లాడుకుంటున్నారు. మరి బస్సు వచ్చింది, రోడ్డు ఎందుకేసాడు రోడ్డు? బస్సులు వెళ్ళటానికి, వాహనాలు వెళ్ళటానికి, అంతేగా కేకులు కొయ్యటానికి, టపాకాయలు వేల్చడానికి కాదుగా రోడ్డు ఉంది. వీళ్ళు రోడ్డు మీద బండి దగ్గర వచ్చి మాట్లాడే బస్సు హార్న్ కొడుతున్నాడు తప్పుకోమని. అది పద్ధతే, న్యాయమే, దారి. నేను కూడా అక్కడ ఆగి, ఇంకా ట్రాఫిక్ ఆగిందని. ఈ బస్సు వెళ్తే కానీ ట్రాఫిక్ అంతా క్లియర్ అవుతుంది. వీళ్ళు మాట్లాడుకునే మాట ఏంటిదంటే, ఆగుతాలేవా, ఎవడి కోసం ఆగుతాడు? మనుషులన్నీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారండి ఈ లోకంలో. బస్సు వెళ్ళటానికి మార్గం అది. రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు రోడ్డు వేసింది. దేనికి వేయబడిందంటే, ఈ లోకంలో మనుషులు అనేక విధాలుగా వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. నిజంగా వారు దారి ఇవ్వలేదండి. ఆ బస్సు అలాగే పక్కకు బానించి ఇలా దారి తప్పుకొని వెళ్ళిపోయాడు. కానీ వారు ఎంచుకోవడానికి ఆగుతాలేరా, ఎవరి కోసం ఆగుతాడు అంటున్నారు. అప్పుడు అనిపించింది, ఇలాంటి వాళ్ళండి ఎడ్లు కొట్టే కర్రలు ఉంటాయి తెలుసా, కర్రకి ఎంత తాడు ఉంటుంది, ఒక 2 మీటర్లో, అది పట్టుకుని వాయిస్తే కానీ అప్పుడు వాడికి బుద్ధి రాదు. అది పట్టుకుంటేనే బుద్ధి వస్తుంది.
దేనికైనా రోడ్డు పక్కన ఉండు, లేకపోతే రోడ్డు పక్కన కూర్చో, లేకపోతే రోడ్డు పక్కన వాహనం పెట్టుకో, రోడ్డు మధ్యలో వాహనం పెట్టి ఆడు బాతాలేవయంటే ఏంటిది? ఇది మూర్ఖత్వం అంటారా, లేకపోతే దుర్మార్గత అంటారా? అనేక మంది ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, వారి జీవితాలు ఈ విధంగా నడుస్తున్నారు. అది తప్పురా నువ్వు చేస్తుందంటే వారు ఒప్పుకోరండి. నేను చేసేది నిజమే, నేను చేసేది ముమ్మాటికి 100% కరెక్టే అంటున్నారు. ఈయన యోహాను కూడా వెళ్ళి చెప్తున్న, హెరోదు అది తప్పు, అటువంటి పని చేయకూడదు, ఒకరితోనే నీ కుటుంబాన్ని కట్టబడాలి, కానీ వద్దయ్యా అది పాపమయ్యా, వ్యభిచారం అంటే నువ్వు చేసి చెప్పే మాట ఏంటిదిరా, ఎందుకు మా చెప్తున్నావు, తీసుకెళ్ళి చెరసాల్లో పడేమంటున్నాడు. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు పెద్ద తరహా ఉన్నవారు లేకపోతే అధికారులు హెచ్చరిస్తారయ్యా నువ్వు చేయకూడదన్నా, అటువంటి తప్పు మన జీవితానికి మంచిది కాదు అని చెప్తుంటే నువ్వు నాకు చెప్పొచ్చా, నా ఇష్టం అని జీవిస్తున్నా. దేవుడు కూడా అంటాడు, నా ఇష్టం, నువ్వు ఎవరో నాకు తెలియదు పో అంటే పాతాళం దాహం తల్లాడిపోతుందంట, ఎవరిని పట్టుకుందామా అని. ఎందుకంటే పాతాళంలో అనేక మంది తగ్గిపోతా ఉన్నారంట, జనాభా తగ్గిపోతున్నారు, అందరూ దేవుని రాజ్యం అనుకుంటూ ఆయన ఆలస్యం చేసే గొంతుకి మారిపోతున్నారు. క్రైస్తవులుగా అనేక మంది నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అందు నిమిత్తం అపవాది ఏడుస్తుంది, అయ్యో పాతాళానికి ఎవరు రారేంటి, పాతాళము ఎవరిని కూడా పట్టుకోదేంటి, ఈ పాతాళములకు ఎవరినైనా సరే నేను లాగివేయాలని చూస్తుంటే అందరూ యేసు నమ్ముతున్నారు, దేవుని నమ్ముకుంటున్నారు, దేవుని రాజ్యానికి వారసులుగా పిలువబడుతున్నారని దాహము తల్లాడిపోతుందంట. ఏమి పర్వాల, బోల్డ్ అంత ఖాళీ ఉందంట పాతాళము. చెరలోనికి వెళ్ళిపోతావో లేకపోతే నీ జీవితం చెరలోనికి బయటకు తీసుకొస్తావో జాగ్రత్తగా నీవు పరీక్షించుకుంటూ కాపాడుకోవాలి. ఇటువంటి చెరలోనికి వెళ్ళిపోయిన జీవితాలుంటే బయటికి మన జీవితాలు రాగలిగితేనే దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్తలో రాయబడుతున్న మాట చదువుదాం. 27వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము, యేసు ప్రభువారి గురించి, బరబ్బా గురించి అక్కడ రాయబడుతూ ఉంటుంది. 27వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. ఆ కాలంలో చెరసాలలో ఉన్నది ఎవరంట? బరబ్బా. అతడు ఎటువంటి ఖైదీ అంట? ప్రసిద్ధి చెందిన ఖైదీ. ఇటువంటి ఆయన చెరసాలలో ఉన్నాడు. ఈ ఖైదీ చెరసాలలో ఉండగా యేసు ప్రభువారు ఆ సమయంలో నీతిమంతుడిగా ఉండి, ఏ పాపం ఏ దోషం ఎరగని వారిగా ఉండి, ఎవరికి ఒక అన్యాయం తలబెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికి కీడు చేయకుండా ఉన్న యేసు ప్రభువారిని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈ ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్న పిలాతు అడుగుతున్నాడు, అబ్బాయి మనకు ఒక పండుగ వచ్చింది ఈ దినమున, ఈ పండుగ సందర్భంలో ఒక ఖైదీని విడుదల చేయాలి. నా ఎదుటి ఇద్దరు కనబడుతున్నారు, ఒకటి యేసు ప్రభువారు కనబడుతున్నాడు, రెండవది బరబ్బా కనబడుతున్నారు. ఇక మీరు నిర్ణయించి చెప్పండి ఎవరిని విడుదల చేయబట్టారో. అటువంటి సమయంలో ప్రజలందరూ కూడా చెప్పే మాట ఏంటిదంటే, బరబ్బాని విడుదల చేయండి అయ్యా. అతడు ఎవరంట? ప్రసిద్ధి చెందిన ఖైదీ అంట. ఇటువంటి సమయం ఎన్ని నేరాలు చేసి ఉంటాడో, ఎంతమందిని హతమార్చి ఉంటాడో, ఎన్ని దొంగతనాలు చేసి ఉంటాడో, ప్రసిద్ధి చెందిన ఖైదీని విడుదల చేయండి అయ్యా. ఆయన అంటున్నాడు, మరి ఈయనలో ఏ పాపం కనబడలేదుగా, ఈయనలో ఎటువంటి దోషము కనబడలేదు, ఈయన ఎందుకు మీరు విడుదల చేయవద్దు అంటున్నారు, ఆ బరబ్బాని విడుదల చేయమంటున్నారంటే ప్రజలు మరీ ఎక్కువగా అల్లరి ఎక్కువ చేసి వారు అంటున్నారు, అయ్యా మాకు అదంతా అనవసరం, ఆ బరబ్బాని విడుదల చేయండి, ఆయన్ని మాకు అప్పచెప్పండి, యేసు ప్రభువారు మాకు అప్పచెప్తే మేము చూసుకుంటాం, బరబ్బాని విడుదల చేయండి, వదిలేసేయండి అని చెప్పినప్పుడు యేసు ప్రభువారిని వారికి అప్పచెప్పి బరబ్బాని విడుదల చేశారంట. ఎప్పుడైతే విడుదల చేయబడినదో అటువంటి సమయంలో వీరందరూ కూడా అనేక విధములుగా దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, యేసు ప్రభువారు తిడుతున్నారు, అనేక మంది అనేక మాటలు మాట్లాడుతున్నారు, వారు కొడుతున్నారు, ఇటువంటివన్నీ కూడా క్రియలు చేస్తున్నారు. వారు ఆ సమయంలో వారందరూ కూడా ఒక ఖైదీని కోరుకున్నారు, నీతిమంతుణ్ణి వద్దు అనుకున్నారు. మనుషుల స్వభావం ఇదేనండి. నీతిమంతులు తిరస్కరించబడతారు, తప్పులు చేసి ఖైదీలుగా ఉన్న వారి జీవితాలు ఉంటాయి చూసారా, అటువంటి వారిని కోరుకుంటారండి. అవినీతిమంతులు, అన్యాయంగా నడుచువారు, అక్రమంగా జీవించేవారు, ఇటువంటి వారందరూ కూడా కనబడుతుంటారు. కారణం ఏంటిదంటే ఆనాటి కాలంలో ఒక విత్తనం నాటేశారు కదా వీరందరూ, అయ్యా మాకు నేరస్తుడే కావాలి కానీ నీతిమంతుడు వద్దయ్యా అంటున్నారు.
మాకు నేరస్తుని అప్పగించండి, ఆయన విడుదల చేసేయండి, కానీ నీతిమంతుడిని మాత్రం విడుదల చేయవద్దు. చెరసాలలో ప్రసిద్ధిగాంచిన ఖైదీని విడుదల చేయమని ఎప్పుడైతే ప్రజలు మాట్లాడారో ఆ మాటను బట్టి నిజముగా ఈ ఖైదీని విడుదల చేశారు. యేసు ప్రభువారిని శ్రమలకు అప్పచెప్పారంట. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ భూలోకంలో అనేకమైన చెరసాలు కనబడుతున్నాయి, అనేక మంది ఖైదీలు కనబడుతున్నారు. వారి జీవితంలో వారు ఎలాగైనా బ్రతకవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటిదంటే, మనము నీతిమంతులుగా బ్రతకాలి, కానీ చెరలోనికి వెళ్ళిపోకూడదు. ఏమండి, నీతిమంతులుగా బ్రతకడం అనేది ఈ దినములలో చాలా కష్టం కదండి. నీతిమంతులుగా బ్రతుకుదామంటే లోకంలో ప్రజలు బ్రతకనీయట్లేదు కండి. యథార్థంగా జీవిద్దామంటే జీవించనట్లేదు కదా. మంచి మాటలు పలుకుదామంటే మంచి మాటలు కూడా పలకనీయట్లేదు కదా. లోకము అంతమందించే సమయం రాబోతుంది. ఇవన్నీ కూడా ఆయన రాకడికి సూచనలంట. ఇవన్నీ కూడా ఆయన రాకడికి సూచనలు కనబడుతున్నాయి. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో ఉన్నప్పుడు చెరసాల నుంచి బయటికి రాగలుగుతామో నిజముగా వారందరూ దేవుని రాజ్యమునకు వారసులుగా పిలువబడతారు. హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు పూర్వం 5వ సంవత్సరంలో పర్షియా రాజు బయలుదేరి గ్రీస్ ప్రాంతం నుంచి ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కొన్ని దినములు పడుతుంది ఆ ప్రయాణం. ఒక రోజున ఆ ఓడ మీదకి వర్షము విపరీతంగా కొడతా ఉన్నది. ఆ వర్షం వల్ల 2 రోజుల తర్వాత తుఫానుగా మార్చబడింది. ఈ ఓడంతా కూడా తుఫానికి ఊగిపోతా ఉన్నది. అటువంటి సమయంలో ఓడ నడుపుతున్న కెప్టెన్ వచ్చి అంటున్నాడు, అధికారయ్యా నీకు మాట చెప్పాలన్నాడు. రాజు అంటున్నాడు, ఏడుదా మాట చెప్పు అన్నాడు. తుఫాను బయటికి విపరీతంగా మనం ప్రయాణిస్తున్న ఓడ మీద కొడుతుంది. ఈ ఓడను తేలిక చేయకపోతే రాజుగా నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతకవయ్యా అంటున్నాడు. రాజు అంటున్నాడు, ఆ పని ఏదో మొదలు కానివ్వండి, ఓడ తేలిక చేయండి అన్నాడు. వెంటనే రాజు మళ్ళీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ కెప్టెన్ వచ్చి, ఈ ఓడ నాయకుడు వచ్చి, ఈ రాజుకి సైనికులు కొంతమంది ఉన్నారు ఓడలో, వారి దగ్గరికి వచ్చినాడు. అబ్బాయి, మీ రాజు ఒక మాట చెప్పాడు అన్నాడు. ఏంటిదన్న? మీరు ఈ ఓడలో వచ్చి దూకి చనిపోతే కానీ ఓడ తేలికైతే మీ నాయకుడు బ్రతుకుతాడు. ఒకవేళ మీరు ఈ ఓడలో ఉన్నారంటే మీ ప్రాణాలు పోతాయి, ఆయన చనిపోతాడు, మీ మీదకి నేరం వస్తుంది, మీ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడతాయి, జాగ్రత్త అని చెప్పాడు. రాజు అలా చెప్పలేదండి. దానిలో ఉన్న సరుకున్నా లేకపోతే దానిలో బరువుగలం అంటే సముద్రంలో పడేయమన్నాడు. ఈయన బయటకు వచ్చేమో సైనికులు ఇద్దరిని దూకేయమంటున్నాడు. కాబట్టి రాజు ఏది చెప్తే సైనికులు అదే చేయాలి. ఆ మాటను బట్టి ఇద్దరు సైనికులు ఒకరి తర్వాత ఒకటి అర్ధరాత్రి కాల సమయంలో సముద్రం పొంగుతూ ఉండగా, అలలు లేస్తూ ఉండగా వారి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉదయకాల సమయం అయింది. సైనికులు వచ్చి రాజును లేపట్లేదు. ఏంటి లేపట్లేదని ఆయనే బయటికి నిదానంగా వచ్చాడు. ఆయన అడుగుతున్న నాయకుని, ఏదయ్యా మా సైనికులు ఇద్దరు ఏమైపోయారంటే, రాత్రి దూకేశారండి సముద్రంలో, ఓడను తేలిక చేయమన్నానే కానీ వారు దూకమనలేదే. అటువంటి సమయంలో ఈయన అన్నాడు, ఏమన్నాడు నాకు తెలియదు అంటున్నాడు. ఎప్పుడైతే ఓడ ఒడ్డుకు చేరుకున్నదో వెంటనే ఓడ నాయకుని పట్టుకొని సముద్ర ఒడ్డునే ఉరికంబం మీద వేలాడదీసేశారంట. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో జరిగిన సందర్భం ఇది. వారు అనుకోవచ్చు, నాయకుడు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూశారులే, నా జీవితం ఎవరు చూశారు, నా బ్రతికేమన్నా చెరసాల్లోకి వెళ్ళిపోతుందా, ఆ రాజు ఎక్కడ ఓడలో లోపల అడుగు భాగంలో లేకపోతే ఒక విశ్రాంతి గదిలో ఉన్నాడు కదా అని తన జీవితం ఈయన కాపాడబడటానికి, రాజుని కాపాడటానికి ఇద్దరు సైనికులు ప్రాణాలు తీసేశాడు. ఆయన ఏమీ తెలియదు అనుకున్నాడు. దిగగానే మెడకి తాడు తగిలిచ్చి లాగేశారండి. అప్పుడు అనుకున్నాడు రాజు, అనుకున్నా నాకు తెలియదు అనుకుంటున్నాడేమో, లేకపోతే చెరలోనికి పంపించేవారు లేరనుకుంటున్నారేమో, చెరలోనికి తీసుకుని వెళ్ళేవారు లేరనుకుంటున్నారేమో అని మాట్లాడుతున్నారు. నిజముగా దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఎవరు చెరలోనికి వెళ్ళిపోతున్నారు, ఎవరు దేవుని వద్దకు వెళుతున్నారు, ఎవరు దేవుని కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అనేక మంది ఖైదీలు
ఈ భూలోకంలో, మన దేశంలో, ప్రపంచంలో అనేక చోట్ల బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఏదేమైనా సరే వారి జీవితాలకి ఈ లోకంలో చెరానుభవం కలిగిన వారు చెరలోనే ఉంటున్నారు. దేవుని చేత రక్షించబడుతున్న వారు అనేక మంది వారి మనసులు మార్చుకుని వారందరూ కూడా రక్షించబడుతున్నారు. ఈయన చేసిన తప్పుకి వెంటనే ఆ దేశంలో ఉన్న నాయకులు వచ్చి ఇతనికి శిక్ష విధించి ప్రాణం తీసేశారట. మన దేశంలో అలాంటి శిక్షలు పడవలేండి. ఎంత తప్పు చేసినా, ఎలాగా ప్రవర్తించినా సరే ఊరంతా తిప్పుతానే ఉంటారు. అక్కడికి ఇక్కడికి మొత్తం తిప్పి ఆ లోపల పడేసి గేదెను వేపినట్టు వేపుతారు తప్ప శిక్ష అనేది అంత త్వరగా మన దేశంలో పడదండి. పడటానికి కూడా ధైర్యం సరిపోదండి. తప్పు కళ్ళెదుటంగా పడుతుందా, తప్పు కాదు న్యాయం అంటారు. కళ్ళెదుటకు నేరం కనపడుతుందా, అది నేరం కాదురా, అది నేరస్తుడు కాదు, ఏ దోషం అతను లేదు, నిర్దోషి అని చెప్పగలిగిన స్థాయి మన భారతదేశంలో ఉందండి. ఈనాటి కాలంలో అనేక మంది చెప్తున్నారు, ఏవండి ఒక మాట అండి అంటుండ్రు. ఏంటి? ఆడపిల్లలు కనాలంటే భయం వేస్తుందండి. ఎందుకండి? 5 సంవత్సరాల్లోనే పాడు చేస్తారుగా, 10 సంవత్సరాల్లోనే పాడు చేస్తారుగా, 15 సంవత్సరాల్లోనే పాడు చేస్తారుగా, 20 సంవత్సరాల లోపల పాడు చేస్తారుగా. ఏ వయసుతో సంబంధం లేదండి, ఆడపిల్లలు కనబడితే పాడు చేస్తారుగా. ఇటువంటి సమయంలో ఒక్కొక్క తల్లిదండ్రులు భయపడేది ఏంటిదంటే, ఆడపిల్లలకు జన్మనివ్వాలంటే భయం. జన్మించిన వారు తీసుకెళ్ళి కాలువల్లోని చెత్తబొట్టలో పడేస్తున్నారండి. ఎందుకు తెలుసా? బ్రతికి వారి జీవితంలో వేదన పడటం ఎందుకు, బాధపడటం ఎందుకు, అటువంటి శోకంలో వారి జీవితం వెళ్తాం ఎందుకని తీసుకుని వెళ్ళి చిన్న ప్రాయంలోని చెరసాల్లోనూ వాళ్ళ జీవితాలు చెత్తలోనే, కాలువల్లోనే, కొండీల్లోనూ మూటలు కట్టి పడేస్తున్నారు. కారణం ఏంటంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మనకే, కానీ ఆడవాళ్ళకి స్వాతంత్రం రాలేదండి. రాదు కూడా. ఎందుకంటే స్వాతంత్రం కష్టపడ్డ స్వాతంత్ర సమరయోధులు వారందరిని బట్టి నేను సంతోషిస్తా. మంచిదే, వారు కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రాణాలు త్యాగం చేసి ఎన్నో విధాలుగా దెబ్బలు తిని వారు చనిపోయి స్వాతంత్రం తీసుకొస్తే ఈ దినమని ఎవరికి ఉందండి స్వాతంత్రము? అన్యాయం జరుగుతున్నా సరే ఎవరు కూడా చెరసాలకు వారు పంపించరు. నేరం కనబడుతున్నా సరే ఎవరు కూడా చెరసాలకు వారు పంపించరు. ఏది జరుగుతున్నా సరే శిక్ష వారి జీవితానికి రాదండి. ఎందుకంటే ఈ భూలోకం అలా జీవిస్తూ ఉన్నది. అనేక దేశాల్లో అయితే శిక్ష కనబడుతుంది అంటే, నేరం కనబడుతుందంటే వెనువెంటనే శిక్ష వస్తుంది. కానీ మన భారతదేశంలో అంత ధైర్యం లేదండి. సామాన్యంగా నేరస్తుని శిక్షించే అధికారులు, నేరస్తులు కూడా బాగా ఘరానాకు సమాధానం చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో అవును తప్పు చేసి నేనే ఓరి తీసుకుంటారా, తీసుకోడంటున్నాడు. ఎందుకంటే భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతకచ్చు నేరస్తులు. అందుకే మీకు అందరికీ మాట చెప్తున్నా, పిల్లలు బాగా చదివించండి, ఉన్నతమైన దేశాలకు పంపించి వారిని అక్కడ సురక్షితంగా కాపాడుకోండి. నేను చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నా, భారతదేశంలో ఆడపిల్లలకి రక్షణ లేదు, సేఫ్టీ లేనే లేదు. ఇతర దేశాలకి మంచి మంచి దేశాలు ఉన్నాయి, అక్కడ పంపించండి. మంచిగా బ్రతుకుతారు, చదువుకుంటారు, ప్రయోజకులుగా అవుతారు. కుదిరితే అక్కడే సెటిల్ అయిపోమనండి, జీవితాలు బాగుంటాయి. ఇక్కడ సురక్షితం అనేది లేనే లేదండి. 10 మంది కలిసి పాడు చేసిన వాడు విలాసవంతంగా తిరుగుతున్నాడండి. వారి జీవితాలకి అదంటారు ఇదంటారు, నేరం కనబడుతుందిగా, ఒప్పుకున్నాడు కదా. మరొక పర్యాయము జరగదు అని భయపెట్టడానికి కూడా లేదు. ఇంకొక పర్యాయం జరగటే అవకాశాలు కూడా అనేక చోట్ల కనబడుతూనే ఉంటాయి. అటువంటి ప్రాంతంలో, అటువంటి దేశంలో మన జీవితాలు బ్రతుకుతున్నాయి. ఇవన్నీ వదిలేసి వారు చేసే పని ఏంటి తెలుసా? క్రైస్తవుల మీద పడి ఆడవటం తప్ప దేశ నాయకులు దేనికి ఉపయోగపడరండి. ఇన్ని నేరాలు కనబడుతున్నాయి. మత మార్పిడి చట్టం అంటారు, క్రైస్తవులు బ్రతకనీయకూడదంటారు, వారి జీవితంలో అనేక మంది సమూహంగా కూడి రావాలంటారు, ఒక చోట సభ పెట్టాలంటారు, అనేక మంది ప్రాణాలు తీయాలంటారు. మా మీద పడి కాదయ్యా మీరు ఏడ్చేది. కనబడుతున్నారు చూసావా, ఆడపిల్లలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, వారిని ఓదార్చడం మీ ధర్మం నాయకులుగా. ఇటువంటి సమయంలో మన జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరోనా సమయంలో ప్రాణ త్యాగాలు చేసి ఎంతోమంది బ్రతికించిన వారు అన్నారు. అటువంటి వారికి కూడా ఈ రోజున సురక్షితం లేదు, సేఫ్టీ లేదు. వారి జీవితాలు బ్రతకడానికి వారికి ఏమాత్రం కూడా అవకాశం లేని
దినములలో మనం జీవిస్తున్నాం. అందుకని దేవుడి దగ్గర మన జీవితాలు భూలోకం అంటుంది, నాథా ఎప్పుడై నీ రాకడా. ఎందుకు భూమి అంటుంది, ఈ మనుషులకు రక్తమును నేను మొయ్యలేకపోతున్నా, ఈ మనుషులు ఒలికిస్తున్న రక్తమును పీల్చలేకపోతున్నా. ఎప్పుడయ్యే నీ రాకడా? నీ రాకడ వస్తే ఇగో మనుషులందరినీ నీకు అప్పచెప్పాలి కదా, ఒక రెప్పపాటున మాకు ఆ పని ఉంది అని ప్రజల కొరకే భూమి వేడుకుంటుందంట. అయ్యా త్వరగా రా భూమి మీదకి, అనేక మంది మనుషుల రక్తము నేను మోస్తానే ఉన్నా అని చెప్పబడుతుంది అండి. దేవుని మాటలు వింటారు, మనము చెరలోనికి వెళ్ళిపోతారు కొంతమంది చెరలో ఉండి సంతోషించేవారు ఉంటారు. కానీ తీర్పు తీర్చువాడు ఎవరంటే మన దేవుడిని యెహోవాయే. హల్లెలూయా. ఆయన దగ్గర దుష్టులకు ఏ మాత్రం అవకాశం లేదంట, పాపులకు ఎంత మాత్రం అవకాశం లేదంట. అటువంటి సమయంలో మన జీవితాలు ఈ లోకంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా బ్రతుకుతుండాలి. ఒక నెల క్రితం ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యగారు ఒక మీటింగ్ పెట్టాను, మీరే ఆ మీటింగ్కి రావాలండి, ప్రార్థనకి మీరే అధ్యక్షులుగా ఉండాలి అంటుండే. ఎక్కడండి అంటే, బయలుదేరే ముందలు ఫోన్ చేస్తా మీరు రండి అని అప్పుడు అన్నాడు. బయలుదేరే ముందలు ఫోన్ చేస్తా, మీ పేరేంటండి అని చెప్తే అవన్నీ కూడా నేను బయలుదేరే ముందలు చేస్తాను. నాకు తేడా కొట్టింది. ఈయన నెంబర్ ఏదో చూద్దామని వాట్సాప్లో చూస్తే ఆ నెంబర్కి త్రిశూలం అంట, చూసారా, ఖడ్గము ఆ 2 బొమ్మ పెట్టుకున్నాడు. నాకు ఏదో ప్లాన్ వేసాడు. ఇట్టగా చెప్తూ ఉంటాగా డైరెక్ట్గా లైవ్లో ఏదో చూస్తుంటాడు, ఆడి కోపం వచ్చింది, ఏదో చేద్దామన్నాడు. ఆ రోజు మీటింగ్కి వెళ్దాం, మరి ఫోన్ చేయాలి పొద్దున్నే 9ంటికి, అయ్యగారు బయలుదేరారా, లేకపోతే 10ంటికి ఫోన్ చేసి అయ్యా వస్తున్నారా, లేకపోతే 11ంటికి ఫోన్, ఈరోజు కూడా మళ్ళీ ఫోన్ చేయలేదండి. అప్పుడు అర్థమైంది ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నీతిగా మాట్లాడితే మనుషులు గిట్ట కదండి, లేకపోతే యథార్థంగా మాట్లాడితే మనుషులు గిట్ట కదా. వారి జీవితంలో ఏ సంస్థ అండి అంటే అవన్నీ మేము వాట్సాప్ పెడతామండి, చూడండి ఆ రోజు మాకు వర్తమానం అందించాలి, ప్లేస్ అన్నీ బయలుదేరినప్పుడు లొకేషన్ పెడతా అన్నాడు. ఈ రోజుకి పెట్టలేదండి. చూస్తే అర్థమైంది ఎవడో ఒక గెట్టునోడు అయ్యి ఉంటాడు, వాదన పెట్టుకోవడానికో లేకపోతే గొడవ పెట్టుకోవడానికో దేనికో నన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడండి. అనేక విధములుగా లోకంలో మనుషులు మనల్ని హింసించాలని, బాధ పెట్టాలని, అవమానపరచాలని చూస్తున్నారు. ఏది ఏమైనా సరే దేవుని దగ్గర మన జీవితాలు చెరసాలను అనుభవించి బయటికి తీసుకుని రావాలి. హల్లెలూయా. చెరసాల నుంచి మన జీవితాలు విడిపించబడాలంట. చెరసాల నుంచి ఎవరైతే వారి జీవితాలు బయటికి రాగలుగుతాయో అటువంటి వారందరూ దేవుని దృష్టిలో వారు సంతోషంగా ఉంటారని వాక్యము తెలియపరచబడుతున్నది. 2వ కొరింథీయుల పత్రికలో మాట ఉన్నది, జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దెబ్బలయందును చెరసాలలోను ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై, ఇక్కడ రాయబడుతుంది. ఇంకా జాగారములు ఉన్నాయి, ఉపవాసములు ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా అలాగే 4వ వచనంలో కూడా 5వ వచనంలో ఈ వచనాలన్నింటిలో కనబడుతున్నాయి. వారు చెప్పే మాట ఏంటిదంటే ఆ సమయంలో వారందరూ కూడా పడిన ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దెబ్బలు తిన్నారంట, దేవుని కొరకు చెరసాలలో ఉన్నారంట, దేవుని కొరకు వారు అనేక విధములుగా వారు జీవితంలో జాగారములు చేశారంట, దేవుని కొరకు ఉపవాసంలో ఉన్నారంట. ఇలాగ వీరి జీవితాలు ఏది లోకంలో తప్పిదములు లేకోకుండా చెరసాలలోకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి చెరసాలలకు వెళ్ళిపోతున్న వారి జీవితాలు బట్టి రాయబడుతున్నది ఏంటిదంటే, మేము మిగుల ఓర్పు గలవారమై ఉన్నాం. తప్పు చేయని వాడి కోపం వస్తుంది. వీరి జీవితంలో పొరపాటు చేయకుండా చెరసాల్లో పంపిస్తున్నా, దెబ్బలు కొడుతున్నా, వీరు ఉపవాసం ఉంటున్నా, కోపం వస్తుంది. వారు అంటున్నారు మేము ఏ తప్పు చేయకపోయినా దేవుని కొరకు మేమందరం కూడా మిగులు ఓర్పు గలవారమై ఉన్నాము. హల్లెలూయా. మనము కూడా కొన్నిసార్లు ఏ తప్పిదములు చేయకపోయినా మన జీవితంలో ఎటువంటి పొరపాట్లు చేయకపోయినా మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుని కోసము మనం ఎలా బ్రతకాలంట, ఓర్పుగా బ్రతకాలి. ఎవరైతే ఓర్పుగా బ్రతుకుతుంటారో వారందరూ కూడా చెరలోనే వేయబడ్డా వారి జీవితాలు ఏమి పాడవలేదండి.
చెరలోనికి వేయబడుతున్న వారి జీవితాలే పతనం అవలా, చెరలోనికి వేయబడుతున్నా సరే వారి జీవితాలు మరింతగా దేవుని చేత వారు వాడబడుతూ ఉన్నారు. హల్లెలూయా. చెరలోనికి వెళ్ళిపోతున్న దేవుడు వారిని ఇంకా అభిషేకిస్తున్నాడు. అనేక మంది దేవుని కోసం నిలబడుతున్నారంట. ఇటువంటి నిలబడే అనేక మంది పౌలు శీలలు కనబడుతున్నారు. మనము కూడా దేవుని మాటలు వింటున్నప్పుడు చెరలో ఉన్నవారైతే దేవుని ద్వారా విడిపించబడాలి. కొన్నిసార్లు ఏ తప్పిదములు చేయకుండా మన జీవితాలు నిందలు, అవమానాలు, దోషాలు వస్తూ ఉంటాయి. చెరలోనికి వెళ్ళిపోతున్నారా? దేవుడు మరలా నీ జీవితాన్ని మధురమైన జీవితంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఒక ఆయనకి లాటరీలు అంటే 10 లక్షలు వచ్చినాయి అంట. ఎన్ని లక్షలు? 10 లక్షలు వచ్చినాయి. ఈ విషయం కుటుంబ సభ్యులు ఆయనకి తెలియపరచడానికి ఆలోచిస్తున్నారు. ఎవరు ఆయనంటే? ఎవరు? ఇంటి భర్తకండి. తన భార్య, తన బిడ్డలు కలిసి ఈ విషయాన్ని ఇంటిలో ఉన్న భర్తకు తెలియపరచడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆయనకి హార్ట్ అటాక్ ఉండి 10 లక్షలు వచ్చినట్టు ఇటు బుడుక్కమంటు పడతాడేమో, ప్రాణబాధ చచ్చిపోతాడేమో. ఎప్పుడు రూపాయలు 100, 500 చూసేవాడు 10 లక్షల్లో డబ్బు చూడితే ఏమైపోద్ది? అట్టగా చచ్చిపోతాడు కదా. అందుకే భయం వేసి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుండగా వారి ఊర్లో ఉన్న ఒక చిన్న డాక్టర్ని పిలుచుకొచ్చారు. బయట రా అన్నాడు. ఏంటమ్మా? మరి మాకు 10 లక్షలు వచ్చినాయి, ఈ విషయానికి లోపల ఆయనకి చెప్దామంటే ఆయన గుండెలు గువేకమైన చచ్చిపోతాడేమో, నువ్వే ఈ మాటను ధైర్యంతో చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, నేను చాలా చెప్పాలి, నాకు తెలుసు. నిదానంగా కొంచెంగా ఆయనకు అర్థమయ్యేటట్టు మాటల్లో పెట్టి నేను చెప్తాలే అని 2 అడుగులు ఎదురుకేసి, సరే కానీ ఇప్పుడు 10 లక్షలు వస్తాయి కదా, ఆయనకి చెప్తాను, ఎక్కడొకటి బాగుపడతాడు, మరి 10 లక్షలు వస్తే నాకు ఎంత ఇస్తారన్నాడు అంటే ఈ డాక్టర్. వాళ్ళు అన్నారంట, ఇప్పటి వరకే మమ్మల్ని బాగు చేస్తుంది నీవే, ఏ రోగం వచ్చిన మందులు ఇస్తుంది నీవే, ఇంజక్షన్ చేస్తుంది నీవే, అన్నీ నీవే, కాబట్టి ఆ 10 లక్షలు నీకే ఇచ్చేస్తానందంటే ఏమా? ఆడు చచ్చిపోయాడంట అక్కడ. ఎందుకంటే మరి చిన్న డాక్టర్కి ఎంత వస్తుంటే ఒక 150 రూపాయలు ఫీజు వస్తుంది, లేకపోతే ఒక 400-500 వస్తాయి. 10 లక్షలు నీకే ఎత్తాను పో అంటే ఆడ 10 లక్షలు ఆడి జరిగి అటు గుడ్లు పెద్దవి చేశాడు. ఆ నోట్లోనే ప్రాణం పోయిందంట. ఎందుకంటే కొన్నిసార్లు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏ నేరము చేయకుండా చెరసాలలకు వెళ్ళిపోతున్నారు. అపోస్తులు, పౌలు శీలలు వారు అనేక విధములుగా అపోస్తులు బంధించి చెరసాలలో వేసిన వారు బయటికి దేవదూత వారు తీసుకొచ్చిందంట. వారు నిలబడి సువార్తను ప్రకటిస్తున్నారు, ఇంటింటకు వెళ్ళి దేవుని మాట ప్రకటిస్తున్నారు. ఇలాగ ప్రకటించడం వలన అనేక మంది దేవుని వైపు త్రిప్పబడ్డారు. హల్లెలూయా. మార్చబడ్డారు. చెరలోకి వెళ్ళిపోయాం కదా అని చెప్పి అపోస్తులే కానీ, పౌలు శీలలే కానీ, పేతురే కానీ వీరి జీవితం నిరాశ చెందలేదండి. వీరి జీవితంలో భయపడలేదు. వారందరూ అనుకుంటే చెరలోనికి వెళ్ళిపోయామా, మరలా తిరిగి బయటకు వస్తే మండుచున్న జీవితాలుగా ఉండాలి. చెరలోనికి వెళ్ళిపోయాం కదా నీరసం కలిగి, లేకపోతే నిరుత్సాహం చెందిపోయి బలహీనలు అయిపోకూడదు. ఇంకా అంతకంటే రెట్టింపుగా వాడబడాలి, అంతకంటే ఎక్కువగా దేవుని సువార్తను చెప్పాలి. ఈ శ్రమలు మమ్మల్ని ఏమి చేయలేవని దేవుని మాటలు ప్రకటించాలి. పౌలు అనేక మందిని ఆ సమయంలో సంఘం నుంచి బయటికి లాక్కుని వచ్చి అనేక మందిని హింసించాడు, బాధ పెట్టాడు, అనేక మందిని చంపేశాడు. అయినా సరే పౌలు గురించి ఎవరు బాధపడలేదు. దేవుని సువార్తని ఇంకా ప్రకటించడం ప్రారంభించాడు. ఒక సమయం వచ్చింది, పౌలు కూడా అదే విధంగా పట్టబడ్డాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను ఎంతటి జీవితం కలిగి ఉన్నాను తెలుసా, దేవుని దగ్గర ఎటువంటి బ్రతుకు కలిగి ఉన్నాను తెలుసా, దేవునికి నా జీవితం అర్పిస్తున్నా. ఈ భూలోకంలో ఏది మమ్మల్ని వేరు చెయ్యలేదు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మా జీవితాలు వేరు కావు. ఎందుకంటే మా జీవితాలు నేను చెరనైనా అనుభవిస్తాను, శ్రమైనా అనుభవిస్తాను, ఖైదీగైనా నా జీవితం ఉండిపోతుంది, దెబ్బలైనా తింటాను, అవమానమైన పడతాను, దేనికైనా నేను సిద్ధమే అని పౌలు ఆ సమయంలో నిలబడి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడైతే చెరసాలలో అనేక మంది వేయించాడు, చివరికి ఈయన చెరసాలలో దేవుని కోసం వెళ్ళటానికైనా సిద్ధమే అంటున్నాడు. మన జీవితాలు ఈ లోకపరంగా మనం చెరసాల నుండి మనం విడిపించబడి బయటకు వచ్చేద్దాం. చెరసాల నుంచి, అపవాది నాయకత్వం నుంచి దానికి మనం దాసులం అవ్వకోకుండా విడిపించబడే జీవితాలు ఉందా? ఎప్పుడైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా క్రీస్తు ప్రేమ నుండి వారి జీవితాలు దూరం కాకుండా
ఆయన రాకడ వరకు నిలిచి ఉండి అని తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేస్తుంది. కొద్ది నిమిషాల పాటు మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేసి ప్రార్థన అనగానే మోకాళ్ళ మీద ఉండగలిగితే అది నీ జీవితానికి మేలు. దేవుడు మాట్లాడాడు కదా, ఈ మాట్లాడిన మాటలు బట్టి ఇప్పటికిప్పుడే మన జీవితాలు సరి చేసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మన జీవితంలో ఆలోచన వద్దండి. దేవుడు ఇప్పటి వరకు లేఖనముల నుంచి మాట్లాడి ఉన్నారు కదా, వెంటనే మాటలు సరి చేసుకుంటూ ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, మా జీవితాలు చెరలోనికి వెళ్ళిపోతున్నాయేమో, నీ లేఖనాల్లో మేము చదువుతున్నాము కదా, చెరలో ఉన్నవారి మూలుగులను వినుటకును, లేకపోతే చనిపోతున్న వారి జీవితాలు ఉన్న వారిని విడిపించుటకును ఉన్నత స్థలంలో నుంచి నీవు చూస్తున్నావంట. పరిశుద్ధ స్థలంలో నుంచి ప్రభా తేరి చూస్తున్నావంట. ఈ సమయంలో ప్రభా చెరసాలలో ఉన్నాయి మా జీవితాలయ్యా, అపవాదికి బానిసలైపోతున్నాం ప్రభా. నీవు మా జీవితాలు ఒకసారి చూడవా, పరిశుద్ధాలయం నుంచి ప్రభా మా జీవితాలు తేరి చూడండి ప్రభా. అడుగుదాం, కొద్ది నిమిషాలు బట్టి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనముండవద్దు. ఈ లోకానికి బానిసలైపోతున్నామేమో, ఈ లోక కార్యములకు బానిసలైపోతున్నామేమో. చెరసాల నాయకత్వం అపవాదే చెరసాలకు అధికారిగా ఉన్నదంట. దాని వశంలోకి వెళ్ళిపోతే మన జీవితాలు కృంగదీస్తుందండి, మన జీవితాలు బాధ పెడుతుంది, మన జీవితాలు దినదినం వేదన పడుతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. తండ్రి అలా కాదయ్యా, మేము చెరసాల నుంచి బయటికి రావాలి, మేము చెరసాల నుంచి మా జీవితాలు విడిపించబడాలి. ప్రజలందరూ కూడా నీతిమంతుని యేసుని అప్పగించాలని చూస్తున్నారు. చెరసాలను వెళ్ళిపోవడానికి వారి జీవితాలు సిద్ధంగా ఉన్నాయి, వారి జీవితాలు పాపంలో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పాపం మా మీద మా పిల్లల మీదకి వస్తే చాలని ప్రజలందరూ యేసు ప్రభువు నిమిత్తమై వేడుకుంటున్నారంట. తెలిసి మన జీవితాలు చెరలోనికి వెళ్ళిపోవద్దు. అనేక మంది యేసు కోసం చెరలోనికి వెళ్ళి వారి జీవితాలు నూరంతల ఫలములు చూశారంట. దేవుని కోసం చెరానుభవాన్ని అనుభవించారు, దేవుని కోసం బాధలైనా అనుభవించారు, దేవుని కోసం వేదనలైనా అనుభవించారు, అన్నిటిని అనుభవించారు. కాబట్టి దేవుని కోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా వారు వెనకాడతలేదు. చెరసాల అనుభవం అనుకోద్దండి. అటువంటి జీవితము మన కుటుంబానికి వేదనగా ఉంటుందంట. చెరసాలకి వెళ్ళిపోతే అలాగే మన జీవితం ముగించబడిపోతేమో. ప్రభు, అది కాదయ్యా మా జీవితం, అసలు మా దర్శనం అది కాదయ్యా, మాకు కళ అది కాదు ప్రభు. చెరసాలలో ఉండాలని ప్రభు నీ ప్రణాళిక కానే కాదుయ్యా. మేము విడిపించబడాలయ్యా. అనేక వాటికి మేము బానిసలైపోయి చెరసాలకు వెళ్ళిపోతున్నాం. అనేకమైన వాటిల్లో మా జీవితాలు ఉండి చెరసాలకు వెళ్ళిపోతున్నామయ్యా. నిజంగా ఈ సమయంలో వేడుకుంటున్నాం తండ్రి, మా కుటుంబాలను మమ్మలను చెరసాల నుంచి బయటకు తీసుకురండి అయ్యా. మా కుటుంబాలు ప్రభా చెరసాల నుంచి బయటకు తీసుకురండి అయ్యా. మా బిడ్డలను ప్రభా బానిసలైపోతున్నారు, అటువంటి చెరసాల నుంచి బయటకు తీసుకురండి ప్రభా. మా ఇంటి యజమానులు ప్రభా అనేక మంది బానిసలైపోతున్నారు, అటువంటి చెరలో నుంచి వారు బయటకు తీసుకురండి ప్రభా. మా జీవితాలు ఈ లోకానికి ప్రభా బానిసలైపోతున్నాం, అటువంటి చెరసాల నుంచి ప్రభా మమ్మల్ని బయటకు తీసుకురండి అయ్యా. చెరసాల్లో ఉండిపోతే దానిలోని మనం ఉండిపోయి మగ్గిపోవలసి వచ్చి మన ప్రాణాలు కొన్నిసార్లు విడవలసిన పరిస్థితి వస్తుందేమో. నీ కుటుంబాల గురించి, నీ జీవితాల గురించి దేవుడి దగ్గర మొరపెడుతూ ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు, విడిపించబోతున్నా. మీ మూలుగులు నాకు వినపడ్డాయి, మీ మొరలు నేను ఆలకించాను, మీ స్వరములు వినపడుతున్నాయి, మీ ప్రార్థనలు వినబడుతున్నాయి, విడిపించబోతున్నా అని దేవుడు మాట్లాడుతున్నాడు. చెరసాల ఉన్న వారిని దేవుడు విడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు లేఖనముల నుంచి మనతో మాట్లాడి దర్శించినందుకే ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు వాక్యము ఫలించినట్లుగా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.